హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన సద్దబూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బెల్లాన్ని వాటర్లో వేసుకొని బాగా కరగనివ్వండి. ఆ తర్వాత సద్దపిండిని చాలా మెత్తగా మరపట్టించుకోండి. అందులో కాస్తంత సాల్ట్ కూడా వేసేసి కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని చిన్నగా పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవడం మొదలుపెట్టండి. ఇలా మనకి స్మూత్గా వచ్చే వరకు కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు బెల్లం నీళ్ళు సరిపోవో అప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా వాటర్ని యాడ్ చేసుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ చాలా స్మూత్గా ఉంటుంది. మర్చిపోకండి, ఖచ్చితంగా పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి. అప్పుడే బూరెలు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మొత్తాన్ని ఉండ్రాల్లాగా చేసేసుకొని చక్కగా ఒత్తేసుకోండి గుండ్రంగా. అన్నీ కూడా ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనము ఈ లోపల ఆయిల్ని కూడా బాగా హీట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇవి చాలా త్వరగా అయిపోతాయండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి, అలాగే హెల్దీ కూడా. ప్రీవియస్ డేస్లో, మన ఓల్డెన్ డేస్లో అందరూ కూడా సజ్జలు, రాగులు, కొర్రలు ఇవి తిని చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఇప్పుడేమో మనం అందరం ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోతున్నాము. అప్పుడప్పుడైనా మంచి హ్యాబిట్స్ని అలవర్చుకోవాలి. కాబట్టి ఇలా పండగలకో పబ్బాలకో మన పాత తరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా మంచిగా పిండి వంటల్ని తయారు చేసుకోవచ్చు. అదిను వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి సంతోషంగా ఆరగిస్తాడన్నమాట. ఇక మనకి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు బూరెల్ని వేసేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాల్సి ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, పిండి ఖచ్చితంగా మెత్తగా ఉండాలి. ఇన్ కేస్ మీకు బూరెలు బాగా పొంగాలి అనుకుంటే కొంచెం మందంగా చేసుకోండి, కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే పలుచగా చేసుకోండి. అప్పుడు మీకు బూరెలు అనేవి రెండు విధాలుగా తయారవుతాయి. అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే సజ్జరట్ట చేసుకోవాలంటే బరకగా పట్టించుకోవాల్సి ఉంటుంది. మీకు చిన్న టిప్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. అది చాలా యూజ్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఇక ఇవన్నీ కూడా బూరెలను చేసేసుకొని ఒక వైపు ఉంచేసుకొని అవన్నీ ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా పొంగాయో, చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా. ఇక టిప్ వచ్చేసి, మనము ఎప్పుడు కూడా ఆయిల్ని కారపవి లేదంటే చికెన్ అయినా సరే ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఆయిల్ అనేది రెడ్గా అయిపోతుంది. అలాంటి టైంలో ఆయిల్ని ఊరికే పడేయకుండా వేరే దేనికైనా వాడుకునేలాగా ఏం చేయాలంటే, ఇలాంటి చిప్స్ లేదంటే గొట్టాలు ఉంటాయి కదా, పచ్చి గొట్టాలు, అవన్నీ 2-3 సార్లు వేయించుకున్నారంటే, ఇలా రెడ్గా ఉన్న ఆయిల్ వేయించుకున్న తర్వాత నాకు ఈ కలర్ వచ్చింది. మీకు రిఫర్ పిక్ కూడా పెట్టారు.